ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఒక చీకటి రోజని బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ అన్నారు. ఎంతో మంది జైలు జీవితం అనుభవించారని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధించవద్దని ఎంతో మంది చెప్పినా ఇందిరాగాంధీ వినలేదన్నారు. కేవలం స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. కింద 25 జూన్ 1975లో ఎమర్జెన్సీ విధించిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక కోర్టు తీర్పులో ఆనాటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి మీద అలహాబాద్ కోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన సందర్భంలో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని మొత్తాన్ని న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నందుకు రాత్రికి రాత్రే ఎమర్జెన్సీ విధించిన సందర్భాలను కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారి మీద అనేకమైన వ్యతిరేక కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను ఒక సవాలుగా కోర్టులో అలహాబాద్ కోర్టులో తీర్పు వచ్చిన దానికి ప్రతీకారంగా రాజ్యాంగాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకుని ఇదే ఒక దేశ చరిత్రలో చీకటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పదవీ వ్యామోహంతో ఈ యొక్క ప్రతిపక్షాలను అంతమందించాలని చెప్పి ఒక డిక్టేటర్షిప్ విధానంలో ఆ రోజు విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఈ యొక్క తరం వారికి మొత్తం చెప్పాలని చెప్పి కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు ప్రతి ఒక్క జిల్లాకి వెళ్లి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ విధంగా తుంగలో తొక్కుతుంది, ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఏ విధంగా మరి గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని, పత్రికా స్వేచ్ఛను, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజా వ్యతిరేక అంటే దినాలను ప్రతిపక్షాలను అందరిని కూడా చేతిలో పెట్టుకొని తాను ఉన్నంత కాలం తాను తన కుటుంబం మరి అధికారంలో ఉండాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మీసా చట్టం వాటి కింద అసలు ఎవరైనా మాట్లాడినా కూడా వారిని జైల్లో తీసుకుపోయిన సందర్భాలు కూడా చూసినాం మనం 50 సంవత్సరాల కింద.